హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది. అయితే మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ బ్యాటర్స్ డామినేషనే, బౌలర్స్ డామినేషన్ పెద్ద లేదు. వికెట్స్ పడ్డాయి అంతే, మిస్ హిట్ అయ్యి పడినట్టే, అంతేగాని పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని క్యాచ్ అవుట్లే, ఏదో ఒక్క వికెట్ అన్ని క్యాచ్ అవుట్లే. అయితే మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ మామూలుగా కొట్టలేదు, 286 రన్స్ కొట్టింది. జస్ట్ ఒక రన్ తేడాతో ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ మిస్ అయిపోయింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా అదే రేంజ్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ సంజు శాంసన్ కొట్టడం మొదలెట్టాడు. సంజు శాంసన్తో పాటు ఎస్ఎస్వి జైస్వాల్ కొడతాడనుకున్న టైంలో క్యాచ్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన వాడు రియాన్ పరాగ్ ఒక 6 కొట్టి ఒక 4 కొట్టి వెంటనే క్యాచ్ అవుట్. తర్వాత వికెట్ పోయింది. తర్వాత మొదలెట్టారు చూడండి, వెళ్ళింది సంజు శాంసన్ ప్లస్ జుగేల్, వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ 100 పార్ట్నర్షిప్ పైన కొట్టి మ్యాచ్ని దగ్గరగా గెలిపించే స్థాయి అంటే కష్టమే, కానీ ఒకరి స్థాయికి తీసుకొచ్చాడు. వెంటనే 2 వికెట్లు మళ్ళీ పడ్డాయి. వెంటనే ఆ 2 వికెట్లు పడడంతో మ్యాచ్ ఇంకా స్లో అవుతూ ఉంటే హిట్ మేయర్ ఇంకొక బ్యాట్స్మెన్ కలిసి మ్యాచ్ని కొట్టుకుంటూ 242 దాకా తీసుకెళ్లారు. 242 దాకా కొట్టడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే పొరపాటున సన్ రైజర్స్ మ్యాచ్లో వాళ్ళు ఇంకొక 40 రన్స్ కట్ ఆఫ్ చేసి ఉంటే మ్యాచ్ ఖచ్చితంగా ఆర్ఆర్ గెలిచిండేది. ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ గురించి నేను తక్కువగా అంచనా వేసుకున్నా, పెద్దగా స్టడీ చేయకుండానే వీడియో పెట్టేసిన. కానీ ఇప్పుడు చూస్తే ఆర్ఆర్ లైనప్ మామూలుగా లేదబ్బా. సంజు శాంసన్, ఎస్ఎస్వి జైస్వాల్, తర్వాత రియాన్ పరాగ్, జుగేల్, హిట్మేర్, ఇంకా అందరూ వాళ్ళ స్థాయి తగ్గట్టు మామూలు మంచి బ్యాట్స్మెన్స్ కాదు, చాలా బ్యాట్స్మెన్. ఓవరాల్గా ఏంటంటే మనం తక్కువ అంచనా వేసిన ఆర్ఆర్ కూడా స్ట్రాంగ్ టీమ్. ఎందుకంటే స్కోర్ 286 కాబట్టి కొంచెం మన బయటపడ్డారు, కాబట్టి కొంచెం 40 రన్స్ 50 రన్స్ గ్రేస్ దొరికింది కాబట్టి బయటపడ్డారు. లేకపోతే పొరపాటున 250 260కి కొట్టుంటే కొట్టేసి ఉంటే వాళ్ళే నిజంగా కొట్టేసి ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. కానీ ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా మనకి హ్యాపీ ఏంటంటే ఫుల్ మీల్స్ మ్యాచ్ ఇదైతే. దాదాపు ఈ మ్యాచ్లో 500 రన్స్ పైన రన్స్ స్కోర్ అయినాయి. వికెట్లు కూడా దాదాపు 14 వికెట్లు పడ్డాయి. బౌండరీలు మోతం మోగిపోయింది. 60 నుంచి 70 ఫోర్స్ కొట్టారు. దాదాపు 30 నుంచి 35 దాకా 6లు కొట్టారు. అంటే ఇక చూసుకోండి, ఆ స్టేడియంలో ఉన్న ఆడియన్స్ పరిస్థితి, మెడలు తిప్పలేక చచ్చిపోయి ఉంటారు నాకు తెలిసిన మట్టుకైతే. తర్వాత ఆ ఎంపైర్ పరిస్థితి ఏమో. ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సన్ రైజర్స్ మ్యాచ్ నాకైతే బాగా నచ్చింది. యాజ్ ఎ సన్ రైజర్స్ ఫ్యాన్గా 300 కొట్టలేకపోతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, కానీ దగ్గర హైయెస్ట్ స్కోర్ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.